ఏమండోయ్! ఎలా ఉన్నారండి? సంక్రాంతి పండుగ శుభాకాంక్షలండి. సంక్రాంతి పండుగ అంటేనే కొత్త అల్లుళ్ళు, కోడిపందాలు, చుట్టాలు, పిండి వంటలు, ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాసులు, గంగిరెద్దులు, లంగా ఓణీలతో సందడి చేసే పెళ్లి కాని ఆడపిల్లలు. అబ్బో! ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉందండోయ్! ఇంకా చెప్పాలంటే పిల్లల కోసం ఎదురు చూసే తల్లిదండ్రులండి. అంటే చదువు నిమిత్తమో, ఉద్యోగం నిమిత్తమో విదేశాలు వెళ్తారు కదండీ! ఎప్పుడొత్తారమ్మా అనంటే, సంక్రాంతి పండగకొత్తాంలే అని అంటుంటారు. ఆ పండగ ఎప్పుడొత్తదా పిల్లలొస్తారని కళ్ళలో ఒత్తులేసుకుని ఎదురు చూసేవి తల్లిదండ్రులు కూడా ఉన్నారండోయ్! ఇకపోతే ఉద్యోగాలు చేసే అబ్బాయిల్ని ఎతికి మరీ ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేసి అత్తారింటికి దూర తీరాలకు పంపించేసి ఆళ్ళెప్పుడొత్తారా అని వచ్చినప్పుడు కొత్త అల్లుడికి ఏం పెట్టాలా అని ఎదురు చూస్తూ ఆలోచించే అత్తమామలు. బావగారొస్తే కోడిపందాలకి తీసుకెళ్లాలా, కొత్త సినిమాకి తీసుకెళ్లాలా అని జేబులు నింపుకొని ఎదురు చూసే బావమరుదులు. చిన్నతనం నుంచి గారాబంగా చూసుకుని దూరమైన పిల్లలు వచ్చేత్తారని ఇంట్లోకి బయటికి కంగారుగా తిరిగే తాతయ్యలు, అమ్మమ్మలు, నానమ్మలు. ఇంకా మేనత్తలు, మేనమామలు అందరూ వస్తారని ఎదురు చూసే చిన్నపిల్లలు. ఇలా ఈ సంక్రాంతి పండుగ ఎప్పుడొస్తదా అని ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరూ కళ్ళు కాయలు కాసేలాగా ఎదురు చూత్తారండి. ఇక పండగ విషయానికొస్తే భోగి అంటే భోగభాగ్యాలు అంటారు కదండీ! అంటే భోగి పండుగ అంటే భోగి మంటలు వేస్తారు కదా! ఇంట్లో పనికిరాని వస్తువులు అవి ఉంటాయి కదండీ! నాలాంటి వాళ్ళైతే ఇది ఎప్పుడోకప్పుడు ఉపయోగపడతది. ఇది ఇంకోసారి అవసరం అవుతది అని ఇంటి నిండా చెత్తాచెదారం పెట్టుకుని వాటి వల్ల వచ్చే దుమ్ము, ధూళి వల్ల అనారోగ్యాలు వస్తాయి కదా! అందుకేనండి పట్టుకొచ్చి పాతయన్నీ మంటల్లో ఏసేస్తారండి. ఇక ముగ్గుల విషయానికొస్తే అండి, ఆడవాళ్ళు అలా ఒంగోని, కూర్చుని ముగ్గులు పెట్టడం వల్ల శరీరంలో ఆరోగ్యకరమైన మార్పులొచ్చి ఆనందంగా ఉంటారండి మరి. ఇలా శాస్త్రం వెనకాల సైన్సు, సైన్స్ వెనకాల శాస్త్రం. మన పెద్దవాళ్ళు చెప్పేవన్నీ వాళ్ళ అనుభవాలు చాలా మంచియండి బాబు. పిల్లలు ఇలాంటియన్నీ మీరు బుర్రలో పెట్టుకొని అవసరమైనప్పుడల్లా వాడుకోండి మరి. ఇకపోతే అండి ఈ సంక్రాంతి పండక్కి అరిసెలు అన్నీ వండుదామనుకున్నాం కదండీ! తినేవోళ్ళు ఎవరు ఉండరు కదండీ! ఇదివరకులాగా ఎవరు తింటున్నారండి పిల్లలు? అందుకనే ఇంట్లో కొద్దిగా పిండాడించండి జంతువులు చేస్తున్నాను. ఈ పిండిని ఎలా ప్రిపేర్ చేశానంటే అండి, ఒక కిలో బియ్యానికి ఒక పావు కిలో పచ్చిశనగపప్పు ఏసానండి. ఒక 100 గ్రాములేమో సగ్గుబియ్యం ఏసానండి. ఈ 3 కలిపి పిండాడించానండి. అంతా ఒకసారే కలుపుకొని చేసుకున్నామనుకోండి, ఎక్కువైపోతాయి కదా! ఇంట్లో నిలవ పెట్టుకున్న ఆయిల్ వాసన వచ్చేస్తున్నాయండి. ఇదివరకట్లాగా ఎక్కడ ఉంటున్నాయండి? దొరికేవన్నీ కూడా కల్తీ సరుకులే కదండీ! అందుకని అందులో సగం పిండే జంతికలేసానండి. స్వీట్ కోసమేమో సున్నుండలు చేశానండి. ఈ సున్నుండలు ఎలా చేశానని వీడియో పెట్టానండి. మీకెవరికన్నా కావాలంటే చూడండి మరి. ఇదండి మా సంక్రాంతి పండుగ విశేషాలు మరి. మరి మీ ఇంట్లో సంక్రాంతి పండుగ ఎలా చేసుకున్నారో చెప్పండే. ఏండోయ్! అప్పుడప్పుడు కాకపోయినా ఇలాంటి పండగలప్పుడైనా కొంచెం ఓపిక తెచ్చుకొని ఇంట్లో పిల్లలకి చేసి పెట్టండి. ఎందుకంటే బయట నుంచి ఏం తెచ్చుకొని తిన్నా కూడా ఇంట్లో అమ్మ చేత్తో చేసినవి ఏమైనా పిల్లలకి చాలా ఇష్టం కదా! అవునంటారా? కాదంటారా? అవునంటే లైక్ కొట్టండి. కాదంటే కామెంట్ పెట్టండి. ఏదోకటి పెట్టండి మరి. ఏవండోయ్! చూసి అలా వెళ్ళిపోతే సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా! చెయ్యండి. ఉంటానండి మరి. ఆయ్.